హైదరాబాద్‌లో ఆల్రెడీ ఇల్లుండి, సో ఇంకొక ఇల్లు కోసం వెతికే వాళ్ళు లైక్ రిటైర్డ్ పీపుల్ వాళ్ళందరికీ కూడా ఒక రాయల్ ఇన్‌కమ్ కావాలి అని అనుకునే వాళ్ళకి ది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం సంతోష్ గారిని అడిగి తెలుసుకుందాం. సంతోష్ గారు, సో మరి ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది మనకి? సో ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే ఎట్లా? అందులో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఏంటి ప్రాఫిట్స్? ఒక రాయల్ ఇన్‌కమ్ వస్తుందని చెప్తున్నారు కదా! సో మరి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్తారా? సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రాజెక్ట్ పేరు బృందావనం అండి. ఇది 300 ఎకరాల్లో ఒక 575 అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తూ దీంట్లో 1 BHK అండ్ 2 BHK స్టూడియో అపార్ట్మెంట్స్ ఒక 3 స్టార్ హోటల్ క్వాలిటీతో 3 స్టార్ హోటల్ మెయింటెనెన్స్ చేసే విధంగా మనం కన్స్ట్రక్ట్ చేసి విత్ ఫర్నిచర్తో ఫుల్లీ లోడెడ్ గేటెడ్ కమ్యూనిటీ అన్ని ఫెసిలిటీస్తో మనం కమర్షియల్ స్టూడియో అపార్ట్మెంట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. 1 BHK కేవలం 31 లక్ష, 2 BHK కేవలం 51 లక్ష రూపాయలకి మనం ఇన్వెస్ట్మెంట్ విత్ లోన్ ఫెసిలిటీతో ఇన్వెస్ట్మెంట్ చేసి యాదగిరిగుట్ట దేవస్థానానికి మనము వచ్చిపోయే భక్తులకి మనం దాన్ని ఒక స్టార్ హోటల్ లాగా రెంట్కి ఇచ్చేసి వచ్చిన లాభంలో 50% మనం పొందేటువంటి ఒక అద్భుతమైన కమర్షియల్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే మాకేంటి సేఫ్టీ ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు కదా! సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది హైదరాబాద్లో నాకు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది, మళ్ళీ ఒక ఇల్లు కొనాలని అనుకునే వాళ్ళకి మినిమం ₹1 కోటి తక్కువ లేదు. హైదరాబాద్లో 50-60 లక్షలకు ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. ఈవెన్ 78 లక్షల నుంచి 1 crore డబుల్ బెడ్రూమ్ ఉంది, 1 కోటి నుంచి 1.5 కోటి ట్రిపుల్ బెడ్రూమ్ ఉంది. అది మనం ఇన్వెస్ట్మెంట్ చేసి రెంట్కి ఇస్తే ఎంత వస్తుంది? 20,000 నుంచి 30,000 కూడా రెంట్ రావట్లేదు. అలాంటిది మనం ఇక్కడ 31 లక్షకే 1 BHK విత్ ఆల్ ఫర్నిచర్, బెడ్స్, ఏసీ, గీజర్, ఎవ్రీథింగ్, సోఫా సెట్, కిచెన్ సెటప్తో సహా మొత్తం అన్ని రకాల యూటెన్సిల్స్తో సహా 1 BHK స్టూడియో అపార్ట్మెంట్ 31 లక్ష. మనం 20-25% డౌన్ పేమెంట్ కడితే 70-80% హోమ్ లోన్ వస్తుంది. ఈవెన్ నాకు సిబిల్ స్కోర్ బాగాలేదు, నాకు లోన్ వస్తుందో రాదు అనుకునే వాళ్ళకి కూడా, ఈవెన్ ఇన్కమ్ ప్రూఫ్స్ లేవనుకునే వాళ్ళకి కూడా శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి మనం హోమ్ లోన్ ఇప్పిస్తున్నాం. మనం ఆ లోన్ తీసుకొని లేదా 2 BHK మనకు 51 లక్షల్లో మనం ఒక అపార్ట్మెంట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది నార్మల్గా మనం ఇల్లు రెంట్కి ఇస్తే నెల కిరాయి వస్తుంది. అదే మనం ఒక హోటల్ లాగా, ఒక కమర్షియల్ లాగా, ఎవ్రీడే లాడ్జ్ లాగా రెంట్కి ఇస్తే మనకు డైలీ రెంట్ వస్తుంది. సో మినిమం యాదగిరిగుట్టలో ఒక సింగిల్ రూమ్ రెంట్ తీసుకోవాలంటే 3,500 నుంచి 5,000 ఉంది. ఒక మంచి లగ్జరీ హోటల్ తీసుకోవాలంటే అది ఎంత, ఒక 150-200 SFT ఉంటుంది. అదే మనం ఒక 500 SFT 1 BHK విత్ హాల్, బెడ్రూమ్, కిచెన్ విత్ బాల్కనీ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఇల్లు మనం విత్ ఫర్నిచర్ రెంట్కి ఇస్తే మినిమం ఒక 4-5,000 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. సో అందుకే ఇప్పుడు రిటైర్ అయిపోయినా వాళ్ళకి ఏం జాబ్ లేకపోయినా ఏదైనా చిన్న చిన్న బిజినెస్ వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు థింగ్ ఏంటంటే చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇప్పుడు పెన్షన్ రావట్లేదు, గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వట్లేదు కాబట్టి సో రిటైర్మెంట్ అయిన తర్వాత ఇన్కమ్ కోసం కూడా డిపెండ్ కాకుండా రిటైర్మెంట్ అయిన ఫండ్తో కానీ లేదా ఉద్యోగం చేస్తున్నప్పుడే ఇది హోమ్ లోన్లో కొని కొంత డబ్బులు మా నుంచి ఆదాయం వస్తుంది, కొంత డబ్బులు మీరు ఈఎంఐ కట్టుకుని ఆ లోన్ క్లియర్ చేసుకుంటే రిటైర్మెంట్ అయ్యేటప్పటికి మీ ప్రాపర్టీ మీ లోన్ ఫ్రీ ప్రాపర్టీ అయిపోతుంది. లైఫ్ లాంగ్ మీకు రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. సో లేదా పిల్లల భవిష్యత్తు కోసం పిల్లలకు ఇప్పుడు మనం ఒక పెద్ద స్థాయిలో ఉండి కూడా సేమ్ జీతాన్ని మన పిల్లలకి ఇవ్వలేం కదా. కానీ మనం ఒక ప్రాపర్టీ క్రియేట్ చేసి దాని మీద రాయల్టీ ఇన్కమ్ ని పిల్లలకు లైఫ్ లాంగ్ గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు. సో అలా ఆలోచించే వాళ్ళకి ఇది ఒక మంచి బెస్ట్ ఇన్కమ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మోరోవర్ ఏంటంటే యాదగిరిగుట్ట టెంపుల్ మనం రీకన్స్ట్రక్ట్ కాకముందు ఈవెన్ కాటేజెస్ కూడా పైనే ఉంటుండే, ఇప్పుడు అన్ని డిమాలిష్ చేయడం జరిగింది. సో యాదగిరిగుట్ట చుట్టుపక్కల ఇప్పుడు ఎక్కడ కూడా కాటేజెస్ అందుబాటులో లేవు, ఉన్న అన్ని సత్రాలే ఉన్నాయన్నమాట. సో ఒక టైప్ ఆఫ్ లగ్జరీ పీపుల్ హైదరాబాద్ నుంచి పోయి 2-3 days ఉండాలనుకునే వాళ్ళకి, లేదా జనరల్గా యాదగిరిగుట్ట టెంపుల్ దగ్గర పెళ్ళిళ్ళు బాగా అవుతుంటాయి. సో మన దగ్గర ఒక 5 floors క్లబ్ హౌస్ డెవలప్ చేస్తున్నాము. దాంట్లో బాంకెట్ హాల్ ఉంటుంది, గెస్ట్ రూమ్స్ ఉంటాయి. సో ఆ విధంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకునే వాళ్ళకి కానీ, లేదా ఫ్యామిలీతో ఒక కార్పొరేట్ కంపెనీస్ కానీ, లేదా ఫ్యామిలీస్ టూర్కి వెళ్ళే వాళ్ళకి ఇది మంచి డెస్టినేషన్ పాయింట్ అవుతుంది. యాదగిరిగుట్ట అనేది ఒక 1 hour జర్నీలో ఒక 2-3 days ఈజీగా స్టే చేసి ఎంజాయ్మెంట్ చేయగలిగే ఒక మంచి డెస్టినేషన్ హబ్ కాబట్టి ఫ్యూచర్ దాని డిమాండ్ బాగా పెరుగుతుంది. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసే కమర్షియల్ ఏదైతే ఉందో లైఫ్ లాంగ్ మనకు రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. ఒకవేళ మనం వెళ్ళినా కూడా అక్కడ మన ప్లేస్ ఉంది కాబట్టి స్టే చేయడానికి కూడా బాగానే సంవత్సరానికి 12 రోజుల పాటు మనం ఫ్రీ అకామిడేషన్ ఇస్తాము. ఓకే, అట్ ద సేమ్ టైం మనకు రాయల్టీ ఇన్కమ్ వస్తుంటది. నిజంగానే చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అది కూడా చాలా మంచి ప్లేస్ లో ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. ఫ్యూచర్ లో కూడా నిజంగా అది ఒక యాత్ర ప్రదేశం కాబట్టి ఎప్పుడు రద్దీగానే ఉంటది. సో ఎవరైతే చాలా మంచి అవకాశం, మంచిగా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.